తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును, అపహాసకుడు గద్దింపునకు లోబడడు. నోటి ఫలము చేత మనుష్యుడు మేలుననుభవించును, విశ్వాసఘాతులు బలత్కారము చేత నశించుదురు. తన నోరు కాచుకొనివాడు తన్ను కాపాడుకొనెను, ఊరకొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొనెను. సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకేమియు దొరకదు. పుష్టిగా నుండును, నీతిమంతుని కల్లా భక్తిహీనుడు నిందించుచు అవమానపరచును. యథార్థవర్తనికి భక్తిహీనత పాపులను చెరిపివేయును. ధనవంతులమని చెప్పుకొనుచు లేమిడి గలవారు కలరు, దరిద్రులమని చెప్పుకొనుచు బహుధనము గలవారు కలరు. ఒకరి ప్రాణమునకు వాని ఐశ్వర్యం